హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్దారులకు కూటమి సర్కార్ అయితే శుభవార్త చెప్పింది. జూన్ 12వ తారీఖు నాడు 71,340 మందికి కొత్త పింఛన్ల పంపిణీ అయితే మొదలు చేస్తున్నారు. ఎవరికి కొత్త పింఛన్లు ఇస్తున్నారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా 71,340 మందికి కూటమి ప్రభుత్వం కొత్తగా స్పౌస్ పింఛన్లు మంజూరు చేసింది. అంటే కుటుంబంలో పింఛన్ అందుకునే భర్త చనిపోయిన తర్వాత ఆయన మరణ ధృవీకరణ పత్రం సమర్పించిన వెంటనే భార్యకు కొత్తగా పింఛన్ మంజూరయ్యే విధానాన్ని సర్కార్ తీసుకొచ్చింది. దీన్ని స్పౌస్ కేటగిరీగా నామకరణం చేసింది. అంటే మీ కుటుంబంలో పింఛన్ తీసుకునే భర్త చనిపోతే ఆ భర్త చనిపోయిన ధృవీకరణ పత్రం డెత్ సర్టిఫికేట్ ఇస్తే ఆ పింఛన్ అనేది భార్యకు బదిలీ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ పెన్షన్ని స్పౌస్ కేటగిరీ 2023 డిసెంబర్ నుంచి ఈ కేటగిరీ కింద 71,340 మంది అర్హులు ఉన్నట్లు గుర్తించి వారికి ఈ నెల 12వ తారీఖు నాడు నెలకు 4,000 చొప్పున పింఛని అందించాలని నిర్ణయించింది. జూన్ నెలకు సంబంధించి 29,60,00,000 అయితే విడుదల చేసింది. 12వ తారీఖు నాడు ఆయా లబ్ధిదారుల ఇంటికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వెళ్ళి నగదు అందించనున్నారు. సో జూన్ 12వ తారీఖు నాడు స్పౌస్ కేటగిరీ కింద 71,340 మందికి 4,000 చొప్పున పంపిణీ అయితే స్టార్ట్ చేస్తారు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.